హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనం హెల్తీగా టేస్టీగా సింపుల్గా క్యారెట్ రసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇందులో మనం ఎటువంటి మసాలాలు యూస్ చేయలేదు కాబట్టి చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా పెట్టవచ్చు. చాలా హెల్తీ. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం రండి. క్యారెట్ రసం ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటోస్, క్యారెట్, కొత్తిమీర, చింతపండు, పసుపు, కారం, ఉప్పు, కొంచెం షుగర్ అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను. ఇది మనం మరిగేటప్పుడు వేసుకుందాం. అండ్ వాటర్. ఇప్పుడు ఒక దాక తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ ఇందులో వేసేసుకుందాం. ఈ రసం చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు గట్రా క్యారెట్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పకుండా చేసినా కూడా ఇది చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు వీటిలో కొంచెం వాటర్ వేసి ఉడికించుకుందాం. ఇప్పుడు ఇవి మనకు ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవి కొంచెం చల్లారాక మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఇందాక మనం ఉడికించుకున్న దాకా ఉంది కదా, ఆ దాకా పెట్టుకుని మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ఇందులో వేసేసుకుని దీనిలో కొంచెం వాటర్ వేసి తులిపేసి అది కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినంత వాటర్ పోసుకుందాం. ఇందులో ఇప్పుడు కారం వేసుకుందాం అండ్ కొంచెం షుగర్ వేసుకుందాం. ఇది మొత్తం పులుపు ఉప్పు అన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. కొంచెం ఉప్పు వేసుకుందాం. దీన్ని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుందాం. ఇలా మరుగుతున్నప్పుడు ఇందాక మనం దంచి పెట్టుకున్నాం కదా జీలకర్ర, ధనియా, వెల్లుల్లి, ఆ ముద్ద వేసేసుకుందాం. ఇంక ఇందులో ఏ రసం పొడి అవసరం లేదండి. ఇది పిల్లలకి కూడా చాలా మంచిది. క్యారెట్ వేసాం కదా, చిన్నపిల్లలకి చాలా మంచిది. దీన్ని ఇలా మరిగించుకుందాం. మనకి రసం మరిగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని తాలింపు పెట్టేసుకుందాం. ఇప్పుడు తాలింపుకి గిన్నె పెట్టేసుకుని ఇందులో ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర ఉంటే కొంచెం మెంతులు కూడా వేసుకోండి. వెల్లుల్లి కొంచెం వేగాక ఎండుమిర్చి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు తాలింపు ఈ రసంలో వేసేస్తుంది. అంతే, మన క్యారెట్ రసం రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.